వేమననుడగులు వేదము సుమ్మి వేమననుడగులు వేదము సుమ్మి వేమననుడగులు వేదము సుమ్మి వేమననుడగులు వేదము సుమ్మి వేద శాస్త్రములు వాదులు సుమ్మి వేద శాస్త్రములో సారము సుమ్మి వాదుల నోళ్ళకు బూడిద సుమ్మి వాదుల నోలకు బూడిద సుమ్మి వాదుల నోళ్ళకు బూడిద సుమ్మి. అప్పుడు కొన్ని రోజులకు వీరభోజయాచారి కూడా పరలోకము చేరను. బాలబ్రహ్మము తల్లియగు వీరపాపమ్మను జ్ఞానోపదేశము చేసి, నేను తీర్థయాత్రలు సేవించి వచ్చేదను, నీవు ఇక్కడనే ఉండి ఈ పాపాగ్నిమఠమును పూజించుమని అక్కడనే ఉండుమని చెప్పి బయలుదేరి హరిహరాపురము చేరగా అక్కడ ఆనంద భైరవుడు ఆవు పొలంలో నీరు తాగుచుండగా పులి దానిని చెప్పబోయింది. అది చూసి బాణం వేయగా ఆవుకు తగిలి ఆవు మరణించెను. గోహత్య పాతకము నివారించుటకై బాలబ్రహ్మము దగ్గరికి వచ్చి పాదములపై పడి అప్పుడు ఈ బాలబ్రహ్మము ఏమంటున్నాడు? మమ్మదియా వంశమునా మరియు నీవు జనన మొందేవు మమ్మదియ వంశమునా మరియు నీవు జన్మ ముందేవు మమ్మదియా వంశమునా మరియు నీవు జనన మొందేవు మమ్మదియ వంశమునా మరియు నీవు జనన ముందేవు ముందు జన్మన సిద్ధుడవయ్యేవు బోరాచబల ముందటి గతి తెలియకున్నావో ఓ రాజాబలా ముందటి గది తెలియకున్నావో బోరాచబల ముందటి గతి తెలియకున్నావో ఓ రాజాబలా ముందటి గది తెలియకున్నావో నాయనా, ఈ గోహత్య పాతకము నివారించుటకు నీవు వచ్చే జన్మలో దూదేకుల వాడవై పుట్టి సిద్ధయ్యను పేరుతో భక్తి జ్ఞానము అనువర్తించిన ఈ పాపము పోవును. పొమ్మిరాచ బలానివో నిమ్మయిలో సుఖము నందేవో భూమి రాజా బాలానివో నిమ్మయిలో సుఖము నందేవో పొమ్మిరాచ బాలానివో నిమ్మయిలో సుఖము నందేవో భూమి రాజా బాలానివో నిమ్మయిలో సుఖము నందేవో మూడు మాలాపురము నకు బొమ్మి బోరాచబలా ముందు జన్మన శిష్యుడవయ్యేవో ఓ రాజా బాలా ముందు జన్మన శిష్యుడవయ్యేవో బోరాచబలా ముందు జన్మన శిష్యుడవయ్యేవో ఓ రాజా బాలా ముందు జన్మన శిష్యుడవయ్యేవో అర్బక, నీవు మమ్మదీయ వంశమున పుట్టు స్థలము కూడా చెప్పుచున్నాను వినుము. ముడుమాలపల్లెలో పీరు సాయబు ఆదాంబి అను పుణ్య దంపతులున్నారు. నీవు వారి గర్భములో పుట్టి నాకు శిష్యుడవైనచో నీ గోహత్య పాతకము నివారించగలదు నాయనా.
నేను కొలది దినములలో వీరబ్రహ్మము నామముతో రాగలను. అప్పుడు బ్రహ్మము గారు బనగానిపల్లెకు వచ్చెను. వచ్చి గరిమిరెడ్డి అచ్చమ్మ అతన్ని చూసి ఏమంటున్నారు? ఏ ఊరు ఏ భూమి ఎందుకొచ్చిన విందు చిన్ని బాలక ఏ ఊరు ఏ భూమి ఎందుకొచ్చిన విందు చిన్ని బాలక ఏ ఊరు ఏ భూమి ఎందుకొచ్చిన విందో చిన్ని బాలక ఏ ఊరు ఏ భూమి ఎందుకొచ్చిన విందు చిన్ని బాలక నిన్ను గన్న తల్లిదండ్రులున్నారా లేరయ్యా చిన్ని బాలక నిన్నుగన్న తల్లిదండ్రులున్నారా లేరయ్యా చిన్ని బాలక నాయనా మీది ఏ ఊరు? నీ తల్లిదండ్రులు ఎవరు నాయనా తెలుపము. బ్రహ్మాండపురము పరగా నివాసము అచ్చెమాంబా బ్రహ్మాండపురము పరగా నివాసము అచ్చమాంబా నాదు తల్లిదండ్రులు మరణించినారమ్మా అచ్చెమాంబా నాదు తల్లిదండ్రులు మరణించినారమ్మా అచ్చమాంబా అమ్మా మా గ్రామము బ్రహ్మాండపురము. నా యొక్క తల్లిదండ్రులు మరణించినారు. ఎచ్చటనైనా ఉందామని పోచున్నాను తల్లి. నామేమిటో తెలపు నేమంబు తోడుతా చిన్ని బాలక నామమేమో తెలుపు నేమంబు తోడుతా చిన్ని బాలక నీకు ప్రేమ గలగిన అన్న దమ్ములున్నరా లేరా చిన్ని బాలక ప్రేమ కలిగిన తమ్ములున్నరా లేరా చిన్ని బాలక బాలక నీ పేరేమి? నీకు అన్నదమ్ములు ఉన్నరా లేరా తెలుపు నాయనా. నామంబు వీరయ్య నాకు ఎవ్వరు లేరు అచ్చెమాంబా నామంబు వీరయ్య నాకు ఎవ్వరు లేరు అచ్చమాంబా నేను నేమంబు తోడుతా మీ సన్నిధికి వస్తా
లేరు వీరయ్య, నాకు ఎవ్వరు లేరు. నీ దగ్గర కొన్నాళ్ళు ఉందామని వచ్చి ఉంటుంది తల్లి. చాలా సంతోషమాయే బాలా నీవో చుటకో, చిన్ని బాలకా చాలా సంతోషమాయే బాలా నీవో చుటకో, చిన్ని బాలకా మేలుగా అన్నంబు చాలాగా వడ్డిల్తో, చిన్ని బాలకా మేలుగా అన్నంబు చాలాగా ఓడింతో, చిన్ని బాలకా బాలకా, నీవు రాక నాకు చాలా సంతోషమైనది నాయన. చాలాగా గోవులు మీ వద్ద గలవంట, అచ్చే మాంబా చాలాగా గోవులు నీ వద్ద గలవంట, అచ్చమాంబా నేను లీలాగా పశువుల కాయుచునుండేదా, అచ్చే మాంబా నీలాగా పశువుల కాయోచునుండేదా, అచ్చమాంబా అమ్మా, మీ వద్ద పశువుల కాయుచూ ఉండేదని తల్లి. అప్పుడు బాలబ్రహ్మము ఆవుల మందను తోలుకొని అడవికి పోయి ఆవుల మంద చుట్టూ గీత గీసి గోలోనికి పోయి తాటి వృక్షము వంగగా తాటి ఆకులు తెంపుకొని కాలజ్ఞానము రాయిచుండగా అది అంతా చూసిన గోపాలకులు గరిమిరెడ్డి అచ్చమ్మకు చెప్పిరి. వారు పోయి చూచి ఆశ్చర్యపడి ఇంటికి వచ్చిన తర్వాత బాలబ్రహ్మమును ఏ విధంగా ప్రార్థిస్తున్నారు. కొలువైయున్నాడే సద్గురుమూర్తి, కొలువైయున్నాడే సద్గురుమూర్తి కొలువైయున్నాడే, అమ్మా కొలువైయున్నాడమ్మా కోటి సూర్యుల కాంతి, కొలువైయున్నాడమ్మా కోటి సూర్యుల కాంతి, మేలైన భూమధ్య మేడ లోపల తాను, కొలువైయున్నాడే సద్గురుమూర్తి కొలువైయున్నాడే, లలనారో వినవే సద్గురుమూర్తి అంగా